నిర్వహించండి డిసైడ్ చేసింది. తెలుసా అందరికీ విషయం తెలుసా? అబ్బో మీరు ఎదురు చూస్తున్నారా? ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. అవునా కదా? ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇక పక్కా వస్తాయి ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ కూడా దేనికోసం పెడుతున్నారు అంటే, దేనికోసం పెడుతున్నారు? దేనికోసం? కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే. అవి కూడా మన కోసమే. మళ్ళా ఆ పైసలు కూడా మన నిధుల కోసమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే ఎన్నికలు పడితే మరి ప్రజలు ఎవరు కొట్టేస్తారు? మనకు కొట్టేస్తారు కదా, దానికి డౌట్ ఏం లేదు కదా. నేను అడిగిన వాటికి కరెక్ట్ సమాధానం చెప్పాలి, అంతే కదా. పక్క మనకు కొట్టేయాలి. సరే, ఆ కేంద్ర పద్ధతిని పక్క పెట్టండి. ఈసారి ఇప్పుడు వేరే వాళ్ళని గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తారు. గెలిపిస్తే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఉందా లేదా? మీరు గ్రామ పంచాయతీలో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మీరందరూ కూడా, అంటే చిన్న చిన్న సమస్యలు కూడా మీకు అవగాహన ఉన్నది. పోలింగ్ బూత్లో తిరిగే కార్యకర్తలు మీరందరూ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నాడి అది, ప్రజల ఆలోచన మీ అందరూ తెలుసు, అవునా కదా? మరి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీస్కి కానీ, కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఏదన్నా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా? ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిందా? పోనీ ఇప్పుడు ఓటేస్తారు. సరే, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా ఉండొచ్చు. వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి వాళ్ళు మీకు పైసలు తీసుకొస్తారా? తీసుకొస్తారా? ఎక్కడి తీసుకొస్తారు? రాష్ట్రం పైసలు ఇస్తలేదా? ఇంట్లో ముద్ద కొడతారు వాళ్ళు. ఎమ్మెల్యేకు స్వతహాగా నిధులున్నాయా? ఎమ్మెల్యేకు నిధులున్నాయా? ఉన్నాయా? మరి ఎమ్మెల్యేకు నిధులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తలేదు. మరి ఎవరు కొట్టేయాలి? ఎవరు కొట్టేయాలి? బీజేపీ కొట్టేయాలి. బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? నిధులు తీసుకొచ్చేది మనం, నిధులు ఇచ్చేది మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీకి ఒక్క పైసా కూడా రాదు. వస్తుందా? ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, అవునా కదా? ఏమేమి నిధులు వస్తాయి? ఇప్పుడు నేను ఎంపీని మీరు సెకండ్ ఎంపీ గెలిపించిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినమయ్యా లేదా? ప్రతి గ్రామ పంచాయతీలో మన శిలాఫలకం ఉందా లేదా? ఈజీఎస్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. 50 ఫైనాన్స్ పైసలు ఎవరి? మనే. స్మార్ట్ సిటీ పైసలు మనే. అమృత్ పైసలు